సో, హియర్ వి గో మనం ఇక్కడ చూసుకోవచ్చు బీసీ వెల్ఫేర్ లోపల ఎంజేపీ, టీబీసీ, డబ్ల్యూఆర్‌ఈఎస్ నుండి అయితే మనకి డిగ్రీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చిందన్నట్టు. సో, డిగ్రీ అడ్మిషన్స్ అనేది మనకి 2025, 26 సంబంధించి మనకి జరుగుతున్నాయి. సో, అకాడమిక్ ఇయర్ 2025, 26. సో, ఈ నోటిఫికేషన్ లోపల మనకేముంటది? మనం ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్‌లీ మన అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. ఓకేనా? సో, ఈ అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. అసలు ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కి సంబంధించి ఎవరు ఎలిజిబులు? ఎవరు ఎలిజిబుల్ కాదు అని చెప్పి మనం మాట్లాడుకుందాం. అండ్ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ లోపల ఇఫ్ యూ వాంట్ మనమైతే ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి మనం మాట్లాడుకుందాం. సో, మాక్సిమం ఇందులోపల ఆన్‌లైన్ అప్లికేషన్ కూడా మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ అయితే మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటది. దాని తర్వాత ఒక మనం అప్లికేషన్‌కి సంబంధించి ఫార్మ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటది. పేమెంట్ చేసి సో, పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. పేమెంట్ చేసేటప్పుడే నువ్వు కొన్ని డీటెయిల్స్ ఇస్తావు. ఆఫ్టర్ దట్ పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు సంబంధించిన పేరెంట్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇస్తే మనమైతే ఈ అప్లికేషన్‌ని సబ్మిట్ చేసినోళ్ళం అయితాం. సో, ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటదని చెప్పి మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం ఇక్కడ. సో, ఫస్ట్‌లీ మనం ఇక్కడ చూసుకుంటే మనకి అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా దేన్ని బేస్ చేసుకొని ఉంటది? అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటదని చెప్పి మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం ఇందులోపల. ఓకేనా? సో, మనం ఇక్కడ చూసుకుంటే మహాత్మా జ్యోతిబా పులే తెలంగాణ బ్యాక్వర్డ్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ నుండి మనకు నోటిఫికేషన్ వచ్చింది. దీన్ని మనం ఏమంటామంటే ఎంజేపీ, టీబీసీ, డబ్ల్యూఆర్‌ఐఈఎస్ అని చెప్పి అంటాం. ఓకేనా? సో, ఇందులోపల మనకి డిగ్రీ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి అడ్మిషన్స్ అయితే అయితున్నాయి. డిగ్రీ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి. సో, ఈ డిగ్రీ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించిన అడ్మిషన్స్ అనేది మనకి 2025 అకాడమిక్ ఇయర్, 26 అకాడమిక్ ఇయర్‌కి తీసుకుంటున్నారు. సో, ఎవరైతే ఆల్రెడీ సీనియర్ ఇంటర్మీడియేట్ ఓకేనా? సో, ఇంటర్మీడియేట్ ఎవరైతే కంప్లీట్ అయిపోయారో మార్చ్ 2025ల తెలంగాణ స్టేట్ వాళ్ళందరూ కూడా దీనికైతే ఎలిజిబుల్ అని చెప్పి మనకైతే ఇక్కడ ఇయ్యడం అయితే జరిగింది. ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది 16/4 ఏప్రిల్ 16థ్ నుండి స్టార్ట్ అయిపోయింది. ఆన్‌లైన్ అప్లికేషన్ 16/4 నుండి స్టార్ట్ అయిపోయింది. మనకు మే 5థ్ వరకి టైం అయితే ఉంది. సో, రేపే లాస్ట్ డేట్ అయితే ఉంది మనకి. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు సో, కోర్సెస్ ఉన్నాయి అనే విషయానికొస్తే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా? సో, మనకి ఎంపీసీ గాని, ఎంపీసీఎస్ గాని ఓకేనా? బీఎస్సీ లోపల ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్సీ సీఎస్ గాని, బీఎస్సీ పీజెడ్సీ గాని ఓకేనా? బీఎస్సీ ఎంబీజెడ్సీ గాని సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. సో, మనకి సో, ఇక్కడ మనకి కోర్సెస్ ఏమేమున్నాయి, ఏ డిస్ట్రిక్ట్ లోపల కాలేజెస్ ఉన్నాయని చెప్పి కూడా మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, మనకి లాస్ట్ డేట్ రేపే ఉంది కాబట్టి మనం చూసుకోరి ఇక్కడ మనకి ఇక్కడ ఎన్ని కాలేజెస్ ఉన్నాయని చెప్పి మనకైతే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లోపల డిఫరెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయన్నట్టు. సో, ఇక్కడ మనకి మెన్షన్ కూడా చేసిర్రు. వుమెన్‌కి, మెన్‌కి అని చెప్పి. ఓకేనా? సో, ఫీమేల్ లోపల ఏమున్నాయి, మెన్ లోపల ఏమున్నాయి అని చెప్పి కూడా మెన్షన్ చేసిర్రు. అండ్ ఆ కాలేజ్‌కి సంబంధించిన కోర్సెస్ ఏమున్నాయని కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఫీ ఓకేనా? సో, ఫీ అంటే అప్లికేషన్‌కి సంబంధించి ఫీ అనేది కాదు. ఇది ఆల్రెడీ నీకు ఒకవేళ సీట్ వస్తే ఎంతుంటది ఫీ అంటే, సో, మనకి ఆల్‌మోస్ట్ ఒక రూ. 2500 ఆఫ్ ఫీ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, రూ. 2500 ఆఫ్ ఫీ అయితే ఉంటది. మనం ఈ దోస్త్ లోపల కూడా మనం ఈ లైక్ ఒకవేళ ఇందులోపల సీట్ వస్తే దోస్త్ లోపల కూడా మనం రిజిస్ట్రేషన్ చేయడానికి ఫీ అయితే రూ. 225 అయితే పే చేయాల్సి ఉంటది. దాని తర్వాత మనకు మెయింటెనెన్స్ చార్జెస్ అని చెప్పి, డిపాజిట్ అని చెప్పి ఒక రూ. 2000 అయితే పెట్టాల్సి ఉంటదన్నట్టు. సో, ఎవరు ఎలిజిబుల్ మరి దీనికి అనంటే మనకు ఎవరైతే లైక్ ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఐపీ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళైతే ఎలిజిబుల్ అన్నట్టు. మినిమమ్ 40% ఆఫ్ మార్క్స్ అనేది ఇంగ్లీష్ లోపల ఉండాలి. మినిమమ్ లైక్ 40% ఆఫ్ మార్క్స్ అయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్ లోపల ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మినిమమ్ 50% ఆఫ్ ద మార్క్స్ అనేది నువ్వు వస్తే సెక్యూర్ చేసుకుంటే యూ ఆర్ ఎలిజిబుల్. ఓకేనా? సో, బీసీ గాని, ఎస్సీ గాని, ఎస్టీ గాని, ఈబీసీ గాని వీళ్ళందరూ కూడా అడ్మిషన్‌కి ఎలిజిబులే. అండ్ దాని తర్వాత పేరెంట్స్ ఇన్‌కమ్ అనేది సో, లెస్ థాన్ 1,50,000 ఉండాలి. ఒకవేళ రూరల్ ఏరియా అయితే. అర్బన్‌లో అయితే 2,00,000 కన్నా తక్కువైతే ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఎలిజిబిలిటీకి ఏంది అసలు మరి? అంటే సో, ఎవరైతే ఎంపీసీ చేద్దాం అనుకుంటున్నారో ఓకేనా? సో, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటే బీఎస్సీ, ఎంపీసీ ఎవరైతే చేద్దాం అనుకుంటారో వాళ్ళు ఎంబైపీసీ వాళ్ళు ఎలిజిబుల్. అండ్ దాని తర్వాత ఎంపీసీ వాళ్ళైతే ఎలిజిబుల్ అయితారు. అండ్ దాని తర్వాత మ్యాథ్స్, ఫిజిక్స్, జియాలజీ ఎవరైతే చేద్దాం అనుకుంటారో వాళ్ళ లోపల ఎంపీసీ వాళ్ళు, ఎంబైపీసీ వాళ్ళు ఆర్ ఈక్వాలెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయిపోతారు. ఓకేనా? సో, వి హావ్ డిఫరెంట్ కోర్సెస్. సో, ఈ డిఫరెంట్ కోర్సెస్‌కి ఎలిజిబిలిటీ ఏంది అని చెప్పి కూడా మనకైతే ఇక్కడ ఇయ్యడం అయితే జరిగింది. ఓకేనా? సో, ఇది మీ కోర్స్ మీరు అనుకున్న కోర్స్‌ని బట్టి మీరైతే చూజ్ చేసుకోవాలి. ఓకేనా? బ్యాచిలర్ ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ దేర్ ఆర్ సమ్ డిఫరెంట్ కోర్సెస్ లైక్ బ్యాచిలర్ ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ కావచ్చు, బ్యాచిలర్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ కావచ్చు, యానిమేషన్ లోపల కావచ్చు. సమ్ డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉన్నాయి. ఇందులోపల కూడా సో, ఎవరైతే ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వాలెంట్ ఉంటారో ఆళ్ళైతే ఎలిజిబుల్ అయితారు.
ఓకేనా. సో, డిపెండింగ్ అపాన్ యువర్ ఎలిజిబిలిటీ మీరు చూజ్ చేసుకుంటే బెస్ట్. అండ్ రిజర్వేషన్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఎస్సీకి 15% అని చెప్పి, ఎస్టీకి 5% అని చెప్పి. సో, ఈ మనం ఎట్లా అప్లై చేసుకోవాలి అనే విషయానికొస్తే మనకి, సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇందాక నేను చెప్పిన కదా! సో, ఈ వెబ్‌సైట్ లోపల మనం అప్లై చేసుకోవాల్సి ఉంటదని చెప్పి, ఆన్‌లైన్ ఫీ పేమెంట్ చేసుకున్న తర్వాత మనమైతే ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే, నువ్వు ఒకవేళ సక్సెస్‌ఫుల్ పేమెంట్ అయిపోయింది అన్న సిట్యుయేషన్ లోపల మనమైతే ఈ నెక్స్ట్ అప్లికేషన్ ప్రొసీజర్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటది. ఓకేనా. సో, ఇది మన అప్లికేషన్ ప్రాసెస్ గురించి. నేను ఫర్దర్‌గా మీకు కావాలంటే డీటెయిల్‌గా వీడియో చేయడానికి ట్రై చేస్తా. మన అఫీషియల్ వెబ్‌సైట్స్ ఇవి. ఇదొకసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఓకేనా. సో, దట్స్ ఇట్. ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి లే ఏదైతే ఇంటర్మీడియేట్ లోపల వచ్చిన మార్క్స్ ఉంటాయో మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ అయితది. నీకు వితౌట్ ఎగ్జామ్ ఉంటది. మెరిట్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటది. రిజర్వేషన్స్ ఉంటాయన్నట్టు. నీకు ఒకవేళ స్పెషల్ కేటగిరీ ఉంటే దాని కింద కూడా రిజర్వేషన్ అనేది ఉంటదన్నట్టు. సో, ఇట్లా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితది. సో, ఈ సెలెక్ట్ అయిన లిస్ట్ అనేదంతా కూడా మనకు ఈ వెబ్‌సైట్ లోపల అవైలబుల్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, దిస్ ఈజ్ అబౌట్ అవర్ టాపిక్. సో, ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. లాస్ట్ డేట్ అయితే రేపే ఉంది. తొందరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.